2 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రజలంగా మనం ఈ దినాల్లో మనం చూస్తుంటే ప్రభు యొక్క రాకడకు సమీపించినట్లుగా మనము దేవుని గ్రంథములో రాయబడిన సంగతులు నెరవేర్చబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము దేవుని గ్రంథములో గత పోయిన వారంలో 4 వచనం మనం చూస్తూ వచ్చాం. 4 వచనాలు ఏం చూస్తున్నామంటే 1000 సంవత్సరాల పరిపాలన, అంటే 1000 ఏండ్ల పరిపాలన. ఆ పరిపాలన ఎవరుంటారు, 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరుంటారు, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుందో కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చినాం. అంటే 1000 సంవత్సరాల పరిపాలన మనం చూస్తే ప్రస్తుతము మరి బైబిల్ అంతా కూడా మనకు సుమారు 7000 సంవత్సరాల చరిత్ర మనకు తెలియపరుస్తుంది. సుమారుగా ప్రకటన గ్రంథం 1000 ఏండ్ల పరిపాలనతో. అంటే మనకు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రీస్తు శకం 2026 2000 సంవత్సరాలు, మొత్తం ఇప్పుడు 6000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నాయి. అది 1000 సంవత్సరాలు ఎప్పుడంటే 1000 ఏండ్ల పరిపాలన ఉంది. అంటే అప్పుడు ఎంత వస్తుంది, 6000 ప్లస్ ఒక 1000 ఏండ్ల పరిపాలన, అంటే సుమారుగా 7000 సంవత్సరాల చరిత్రను మనకు బైబిల్ తెలియపరుస్తాం. ఆదాము మొదలుకొని చివరి 1000 ఏండ్ల పరిపాలన వరకు బైబిల్ అంతా కూడా 7000 సంవత్సరాల చరిత్ర తెలియపరచడం. అయితే ఆదాము కంటే ముందు 5 దినాలు సృష్టించబడింది. అవి విశ్వదినాలని. ఇంకా అది ఎంతకాలం సృష్టించాడో, అది అంతకుముందు భూమి ఆకాశాలు ఎలాగున్నాయి, శూన్యముగా ఉన్నాయి. ఒక ఆకారం నిరాకారంగా ఉన్నాయి, ఆకారం లేకుండా నిరాకారంగా ఉన్నాయి. అప్పుడు సృష్టి అది ఎంతకాలం దాని గురించి రాయబడలేదు. కానీ ఆదాము మొదలుకొని మాత్రమే మనకు చరిత్ర, ఎన్ని సంవత్సరాల చరిత్ర మనకు తెలియపరచబడతాం. సరే, అయితే ఇక్కడ మనము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలా ఉంటాయంటే దేవుని దృష్టిలో ఒక దినం. పేతురు భక్తులు అంటారు కదా, మనకు 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో అది ఒక్క దినం. అంటే ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినంటే 6 దినాలు అయిపోయినాయి. ఆదికాండము 2వ అధ్యాయంలో 6వ దినం మానవం సృష్టించిన తర్వాత 7వ రోజు ఏం చేశాడు చెప్పండి ప్రావీణ్యం. 7వ రోజు దేవుడు ఏం చేశాడు, యెహోవా దేవుడు ఏం చేశాడు, కాయలు తిన్నాడా, ఏం తిన్నాడు, ఏం చేశాడు? 6 రోజులు కష్టపడాడు కాబట్టి ఏం చేయాలి, నిద్రపోయాడా? అంటే అక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకున్నాను రాడు కదా. 7వ దినాన్ని విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. ఆ దినాన్ని పరిశుద్ధపరిచి ఆయన విశ్రాంతి తీసుకుని రాడు. అంటే ఇప్పుడు మనకు 7 దినాలు. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయినంటే 6 దినాలు అయిపోయినాయి. ఇంకా 1000 ఏండ్ల సంవత్సరాలు, 1000 సంవత్సరాల పరిపాలన వస్తుంది. దాంతో 7000 సంవత్సరాలు ఈ సృష్టి చరిత్ర అంతా కూడా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మానవునికి నిత్యత్వం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము 7వ సంవత్సరంలో లేదా 7వ దినంలో ప్రవేశపెట్టబోతున్నాం. కనుక మనం 6000 సంవత్సరాలు 6 దినాలు అయిపోయినాయి. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు ప్రభువు రాకడ సమీపంగా ఉన్నట్లు మనకు తెలుస్తాం. అయితే ఇక్కడ మనము ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి ముందుగా అక్కడ మనం చూస్తే పునరుద్ధానమైన దినాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క పునరుద్ధానమైన దినము 5వ వచనం మనకు కనబడుతుంది కదా. 4వ వచనంలో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుకు రాజ్యం, ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానం. అంటే మొట్టమొదటి పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం ఉందంటే తర్వాత కూడా ఇంకొక పునరుద్ధానం ఉందని అర్థం కదా, మరొక పునరుద్ధానం ఉంది. అయితే ఈ పునరుద్ధానం గురించిన మాటలు మనం ధ్యానం చేద్దాం. పునరుద్ధానం అంటే రెజరెక్షన్, తిరిగి లేవడం, తిరిగి లేపబడ్డం, తిరిగి లేచుట పునరుద్ధానం అంటే. అయితే ఇక్కడ ఈ పునరుద్ధానం గురించి మనకు తిరిగి లేచిన వారు మొట్టమొదటిగా అయితే కొంతమంది బ్రతికినారు, చనిపోయి మరలా బ్రతికినారు. అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేచారు కూడా, అంటే దేవుడు లేపాడు వాళ్ళని. వాళ్ళు కొంతమంది ప్రవక్తల ద్వారా లేపబడ్డారు. ఉదాహరణకి ఎవరు, పాత నిబంధనలో షూనేమిరాల కుమారుడైన వ్యక్తున్నాడు కదా, ఎలీషా ద్వారా. ఎదోరాల కుమారుడు ఏలియా ద్వారా కదా. ఇప్పుడు అలాగనే ఎలీషా శల్లం తేలినక్కడ అక్కడ కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభువారు ఒక విధవరాల కుమారుని, తర్వాత సమాజ మందిర అధికారి యాయీరు యొక్క కుమార్తెను, మరియు బేతనీలో ఉన్న లాజర్ను, ఇలాగ ప్రభు. అయితే ఇప్పుడు మనం చూస్తే వాళ్ళు మరలా మరణించారు, తిరిగి లేచి బతికినారు, మరలా మరణించారు. అసలైన పునరుద్ధానం అంటే తిరిగి లేపబడడం అనే మాట మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ పునరుద్ధానం గురించిన మాట మనం చూస్తే దేవుని గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 19వ వచనం ఏంటంటే, మృతులైన వారు బ్రతుకుదురు, వారు శవములు సజీవములగును అని రాబడింది. యెషయా గ్రంథం 26:19, మృతులైన వారు ఏమవుతారంట, బ్రతుకుతారు, వారు శవములు సజీవములగును. అంటే మృతులు తిరిగి లేస్తారు, దీన్ని పునరుద్ధానం అంటారు. అయితే మనము పాత నిబంధనలో
ఇద్దరు భక్తులు మనం చూస్తే ఉదాహరణకి, ఉదాహరణకి మొట్టమొదటిగా ఆదికాండం 5వ అధ్యాయంలో మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? హానోకు. మరణం చూడకుండా కొనిపోయిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి హానోకు. అంటే మరణం చూడలేదంటే అర్థమైంది? అంటే మరణించకుండానే దేవుడు తీసుకొని పోయాడు. అది మరణం చూడలేదంటే. వాస్తవానికి కీర్తనలో ఏముంటది? మరణం చూడక బ్రతుకు అంటే అది దేవుడి వల్ల జరిగింది కాబట్టి అలాగా. అది దేవుడే చేశాడు కాబట్టి. లేకపోతే ఎవరు కూడా మరణం చూడకుండా బ్రతికే మనిషి ఎవరు లేరు. అది దేవుడి వల్లే కాబట్టి అది కూడా హానోకు మరణం చూడకుండా కొనిపోయబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఏలియా కూడా ఆ! ఏం చేసినాడు? అగ్ని రథాలు వచ్చి ఆయన కూడా మరణించాల కదా! మరణం చూడకుండా ఆయన కూడా కొనుపోబడుతూ వచ్చాడు. ఆ అగ్ని రథాల్లో ఆరోహణం వెళ్ళిపోతూ వచ్చాడు. మనము ఇద్దరు వ్యక్తులు మరణం చూడకుండా పోయిన వ్యక్తులు. వారు ఎవరంటే ఒక వ్యక్తి హానోకు ఆదికాండం 5వ అధ్యాయంలో, అలాగా 2వ రాజుల గ్రంథం 1, 2 అధ్యాయాల్లో ఏలియా మనకు కనబడతారు. వారిద్దరు మరణం చూడలేదు. వీళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? మరణించిన వ్యక్తులు ఉన్నారు కదా, భక్తులు ఉన్నారు. మోషే మరణించాడు పిస్గా కొండ మీద, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో నెబో శిఖరం మీద. అబ్రహాం భక్తుడు, విశ్వాసులకి, ఇశ్రాయేలు అందరికీ మూల పురుషుడు ఆయన, ఫాదర్ లాంటి వాడు. అలాంటి ఆయన కూడా మరణించాడు. అయితే వీళ్ళందరూ ఎవరికి సాదృశ్యం అంటే ప్రభువునందు విశ్వసించి రక్షించబడి ప్రభువునందు మృతి నొందిన వారు ఉన్నారు ఒకటి. రెండోది ప్రభువైన యేసుక్రీస్తు రేపు రాబోతున్నప్పుడు సజీవులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే మరణం చూడకుండానే ఏమవుతారంటే హానోకి ఏలియా లాగా దేవుని యొక్క స్వరము అంటే ఆర్భాటంతో ఆయన వస్తున్నాడు మధ్యాకాశానికి, కడబోర శబ్దం మోగ్గానే. అప్పుడు మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు భూమి మీద దేవుని ప్రజలు వారు నిద్రపోతున్న వారు కావచ్చు, లేదా పనిచేస్తున్న వారు కావచ్చు, ప్రయాణంలో ఉన్నవారు కావచ్చు, వారు ఏ టైంలో అది ప్రపంచంలో ఉన్న రక్షించబడి సిద్ధపాటుగలిగిన వాళ్ళు, వీరు ఒక రెప్పపాటులో మార్పు చెంది మరణం చూడకుండానే హానోకులాగా ఏలియాలాగా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. అంటే ఎవరు? ప్రభు వచ్చే సమయానికి. ఒకవేళ ఇప్పుడే ప్రభు వచ్చి అనుకోండి, మనం మరణం చూడకుండానే మార్పు చెందుతాం. అది కనుక అంటే ప్రభు వచ్చే సమయానికి రక్షించబడ్డ పరిశుద్ధులు. అంతకంటే ముందు ప్రభువులు మరణించారు కదా. ఉదాహరణకి అబ్రహాం మొదలుకొని, మోషే మొదలుకొని, యేసు ప్రభు శిష్యులు వారికి మొదలుకొని, ఆదిమ సంఘం వరకు, మరి భక్సింగ్ గారు, ఏసన్న గారు, ఇలాంటి దైవజనులు, ఇలాంటి విశ్వాసులు. మరి వీళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా ప్రభు ముందు వారిని వారు తిరిగి లేపుకొని వారిని వెంట పెట్టుకొని రాబోతున్నాడు. వారు తిరిగి లేపుకొని వారు ముందుగా సజీవులుగా చేయబడి వారిని వెంట పెట్టుకురాదు. అయితే వాళ్ళందరూ మరణించారు. కానీ ప్రభు వచ్చే సమయానికి ఆ రోజున హానోకులాగా, ఏలియాలాగా మరణం చూడకుండా మేఘాల మీద కొనిపోతారు. అంటే ప్రభు వచ్చే సమయానికి సిద్ధపాటుగలిగిన వారికి వీళ్ళకేం లేదు, మరణం లేదు. వాళ్ళు మార్పు చెంది కొనిపోబడతారు అంతే. మరణం చూడకుండా కొనిపోబడేది ఎవరంటే బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ తర్వాత సంఘము మధ్యాకాశానికి యేసు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడ్డవారు మాత్రమే మరణం చూడరు. వాళ్ళకి ఏ మరణం ఉండదు, మార్పు చెందుతారు. అకస్మాత్తుగా వాళ్ళ దేహాలు మారిపోతాయి, మేఘాల మీద కొనిపోబడి ప్రభువు దగ్గరికి వెళ్తారు. ఇది ఒకటి మనం చూస్తాం. అయితే ఇక్కడ మనము ఈ యొక్క బైబిల్లో పునరుద్ధానం గురించిన కొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో ఆయన సిలువలో మరణించినాడు శుక్రవారం. ఆ మరణించిన టైంలో కొంతమంది తిరిగి లేచినారు. వారు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త. దీనికంటే ముందు పాత నిబంధన ఒక ప్రవచనం చూద్దాం. చూడండి, పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు ఇది ఒక భాగం చదవండి. యెహెజ్కేలు 37:10. యెహెజ్కేలు 37:10 తీసిన వార్తగా చదవండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు కదా, ప్రవచించమన్నాడు. ప్రవచించమంటే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు. అది ఏంటి? ఎవరు? ఆ లోయలో ఉన్న ఎండిన ఎముకలు, లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలు, అవి లెక్కింపశక్యం కానీ సమూహంగా లేచనం. అయితే ఇది అక్షరార్థమా ఆత్మీయ అర్థమా అంటే ఆత్మీయ అర్థంతో తీసుకోవాలి. అక్షరార్థంగాని కాదు, కానీ ఆత్మీయ అర్థం ఏంటి అక్కడ అంటే చూద్దాం. అక్కడ 11వ వచనం చూడండి. ఇప్పుడు 11వ వచనం, లెక్కింపశేఖ సైన్యం నిలిసిరి, అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, యెహెజ్కేలుతో చెప్తున్నాడు దేవుడు, ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచించున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైనను, మనం నాశనం అయిపోతామని అనుకుంటున్నారు. అంటే ఇశ్రాయేలు ఇప్పుడు ఈ ఎముకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి?